నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో న్యూట్రిషనిస్ట్ ఉన్నారండి. 13 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి లక్ష్మీ తేజస్వి గారు ఉన్నారు. ఆవిడ క్లినికల్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దగ్గర స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్గా డిప్లొమా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళు సర్టిఫై చేసిన న్యూట్రిషనిస్ట్ అనమాట. సో ఆవిడతో మాట్లాడదాం, మనం బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం, చాలా టిప్స్ తెలుసుకుందాం, చాలా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో మీ న్యూట్రిషనిస్ట్గా మీ జర్నీ ఎలా ఉంది, అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసినటువంటి అప్స్ అండ్ డౌన్స్ కానీ నాకు కొంచెం షేర్ చేసుకోండి. సో ఇన్ని సంవత్సరాలు న్యూట్రిషనిస్ట్గా అంటే యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. ఫస్ట్ థింగ్, సో నేను యాక్చువల్లీ ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర వేరే టాప్ న్యూట్రిషనిస్ట్, ఇండియాలో ఉండే టాప్ న్యూట్రిషనిస్ట్ దగ్గర వర్క్ చేసి దాని తర్వాత నేను సొంతంగా ఓన్గా ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. యా. సో అండ్ నేను చదవడం కూడా కంప్లీట్లీ నా డిగ్రీ నుంచి మాస్టర్స్ వరకు, మొత్తం బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి మాస్టర్స్ డిగ్రీ వరకు కంప్లీట్ న్యూట్రిషన్ గురించే చదివాను అనమాట, కంప్లీట్లీ. అది సో అండ్ ఎస్, సొంత అప్స్ అండ్ డౌన్స్ అంటే అప్స్ ఆల్వేస్ సాటిస్ఫాక్షన్ మాకు ఏమొస్తుందంటే, ఒక క్లయింట్ వచ్చినప్పుడు, ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ హెల్త్ని కరెక్ట్ చేసుకున్నారు ఫుడ్ ద్వారానే అని అది విన్నప్పుడు దట్ ఈస్ అ బెస్ట్ గిఫ్ట్, బెస్ట్ ప్రైజ్ మాకు. అది అండ్ డౌన్స్ అంటూ ఏముండవు, జస్ట్ దట్ సొంతంగా స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బందులు స్టార్టప్లో కొంచెం ఉంటుంది, అది అంతే. కానీ బట్ డౌన్స్ అంటూ ఏముండవు. బట్ చాలా బ్యూటిఫుల్ జర్నీ ఇదొకటి. కానీ ఎన్నున్నా మీరు అన్నట్లుగా మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ మీరు చెప్పిన సజెషన్స్, ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని వచ్చి మీ క్రెడిట్ ఇచ్చినప్పుడు ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అవును, యా, డెఫినెట్గా. అది దేన్ని మ్యాచ్ చేయలేదు, మనం అసలు దాన్ని పోల్చలేం, దేంతోనూ పోల్చలేం అనమాట. ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్గా ఉంది. అది ఒక డాక్టర్కి మరీ ఎక్కువగా ఉంటుంది. యా. సో ఎందుకంటే అండ్ చాలామంది ఏది సర్ప్రైజ్గా అంటారంటే నాతో, ఓ నేను నార్మల్ మన ఫుడ్ తింటూనే ఇంత బాగా నా హెల్త్ ఎలా సెట్ చేసుకున్నా అన్న సర్ప్రైజ్ ఎక్కువ కనిపిస్తుంది చాలా మందిలో, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా బయట ఎక్కడెక్కడో వీడియోస్ చూస్తూ ఉంటారు, ఏది ఫాలో చేయాలో తెలీదు. వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషనిస్ట్ దొరికినప్పుడు పిల్లల విషయంలో కావచ్చు, పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు, హెల్త్కి సంబంధించిన ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు అలా హెల్తీగా ఉన్నప్పుడు మనకు కూడా మీలాంటి డాక్టర్స్కి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా, డెఫినెట్లీ. అది మేము వాట్ ఎవర్ నేను ఏది చేయాలనుకున్నా, హెల్త్, ఒక క్లయింట్ వచ్చినా పేషెంట్ వచ్చినా వాళ్ళ హెల్త్ ప్రయారిటీగానే నేను తీసుకొని ఎంత న్యాచురల్గా వీలైతే ఫుడ్స్ ద్వారానే వాళ్ళ హెల్త్ సరి చేయగలిగే మార్గం చూస్తానన్నమాట. కరెక్ట్. మీరు పిల్లలకి కూడా ఇట్లా డైట్, ఫుడ్ సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారా? ఎస్, డెఫినెట్గా. మంత్స్ బేబీస్ నుంచి? ఎస్, మంత్స్ బేబీస్ నుంచి చేస్తాను. అండ్ వెరీ ఓల్డ్ పీపుల్కి కూడా చేస్తాను అనమాట. ఈవెన్ నా దగ్గర వచ్చే క్లయింట్స్ యాజ్ యంగ్ యాజ్ 6 months బేబీ ఉంటారు, లేకపోతే 67 year old వాళ్ళు కూడా, 70 years వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, చిన్న బేబీస్ నుంచి పెద్ద అయిపోయిన బేబీస్ కూడా ఉంటారు. ఏజ్డ్ పీపుల్ ఆల్సో ఈక్వల్ టు బేబీస్. అవును, డెఫినెట్లీ. హ్యాపీనెస్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పిల్లలుగా కన్సిడర్ చేసి ఫుడ్ డైట్ ఇవ్వచ్చు? సో పుట్టినప్పటి నుంచి డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అఫ్ కోర్స్ 6 నెలలు పాపకి కానీ బాబుకి కానీ 6 నెలలు వచ్చే వరకు మాత్రం తల్లిపాలే ఉంటుంది. 6 నెలలు దాటిన తర్వాత నుంచే మనం ఆహారం అనేది స్టార్ట్ చేస్తాం, న్యాచురల్గా ఫుడ్స్ పెట్టేది. అప్పుడే అన్నప్రాసన స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి కొంచెం సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడం మొదలు పెడతారు. యా. సో మామూలుగా కొంచెం అన్నం కానీ పప్పు కానీ అట్లా మెత్తగా చేసి, ఒక పారిజ్ లాగా చేసి, దాన్ని జావలాగా చేసి అట్లా ఇస్తూ ఉంటారు. ఓకే, ఆ మంత్స్ బేబీ నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఎట్లా తెలుస్తుందంటే, మనం చిన్నప్పుడు తిన్న ఆహారంతోనే మనం పెద్ద అయిన తర్వాత కూడా
మనకు అది పనికొస్తుంది కాబట్టి. ఓకే. సో అందుకనే మనం ఎంత మంత్స్ బేబీ నుంచి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే పిల్లలకి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంత స్ట్రాంగ్గా అంత హెల్దీగా ఉంటారు. అండ్ తక్కువ ఇన్ఫెక్షన్స్, తక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఇది కూడా ఉంటుందన్నమాట. సో చిన్న పిల్లల నుంచి మంచి డైట్ చెప్తున్నారు. సో ఇదంతా అమ్మమ్మలకి నానమ్మలకి బాగా తెలిసినటువంటి డైట్. వాళ్ళు 6 నెలల పిల్లలప్పుడు అన్నప్రాసన స్టార్ట్ చేయగానే అన్నం, పప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ వేయించేసి మిక్సీ పట్టి వాళ్ళ పద్ధతిలో పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అసలు న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? కంపల్సరీ ఈ ఏజ్లో అవసరం అన్న ఏజ్ ఏంటి పిల్లల విషయంలో? సో డెఫినెట్గా యాక్చువల్లీ మనం చూస్తే మన భారతదేశం ఫాలో అయ్యే ఫుడ్, మన చిన్నప్పటి నుంచి పిల్లలకి పెట్టేదే యాక్చువల్లీ చాలా బెస్ట్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అందరూ పిల్లలు ఒకలాగా పెరగరు, ఒకలాగా తినరు. అవును. సో ఒక 7-8 మంత్స్కి ఒక పాపకో బాబుకో వచ్చిన తర్వాత ఒక పాప మేబీ అంతా బాగానే తింటుంది, తల్లి పెట్టినవి అన్నీ తింటుంది, తల్లిపాలు కూడా తాగుతుంది మధ్య మధ్యలో. కానీ ఇంకొక పాప కానీ బాబు కానీ అలా తినలేకపోతున్నాడు. ఓకే. సో ఇది మనం ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు కానీ లేకపోతే అమ్మమ్మ నానమ్మ వీళ్ళకి తెలుసుకోవడం అనేది జరగదు. ఎందుకు తింటలేదు బాబు, ఎందుకు తింటలేదు పాప అని తెలుసుకోలేరు. అవును. ఎంత అమ్మమ్మ నానమ్మ కూడా గెస్ చేయలేరు. ఊరికి ఏడుస్తారు, సడన్ గా మానేస్తారు, వాళ్ళు చెప్పుకోలేరు కదా. అవును. సో అప్పుడు మనం పాపని కానీ బాబుని కానీ డెఫినెట్గా ఒక న్యూట్రిషనిస్ట్ కానీ పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ తీసుకెళ్ళాలి. ఓకే. సో ఎందుకు అవసరం ఉంటుంది అంటే మేము తెలుసుకుంటాం అనమాట. సో బేసికలీ ఓకే, పాప ఎప్పటి నుంచి తింటలేదు, ఫుడ్ ఏమన్నా చేంజ్ చేశారా అంటే ఈ రోజులు 2 నెలల నుంచి ఇది పెడుతున్నారు, నిన్నటి నుంచి తింటలేదు, లేకపోతే 2 days నుంచి తింటలేదు, 2 రోజులు ఏ ఫుడ్ తిన్నాక తినలేదు, ఏదన్నా మార్చి పెట్టారా, లేకపోతే పాప ఏదన్నా జ్వరం వచ్చిందా అప్పుడు, అట్లా ఏదన్నా ఇలాంటివి కనుక్కుంటూ మేము ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందనే రూట్ కాజ్ తెలుసుకుంటాం అన్నమాట. అది సో అందుకు డెఫినెట్గా ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఉపయోగం ఉంటుంది. పిల్లలు ఎంత మంత్స్ బేబీ అయినా డెఫినెట్. పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తినకపోయినా వాళ్ళు సిక్ అయినా ఫస్ట్ పిల్లల డాక్టర్ దగ్గరికి, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి చాలా సింపుల్ గా తీసుకుంటారు. కానీ ఫస్ట్ కన్సల్ట్ చేయాల్సింది న్యూట్రిషనిస్ట్ని. ఎస్, అంటే జ్వరం వస్తే డెఫినెట్గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫుడ్ తింటలేదు, ఎందుకు తింటలేదు అనేది కూడా ఒక న్యూట్రిషనిస్ట్ డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి, అడగాలన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 9 months బేబీకి 9 months రాగానే కొంచెం పళ్ళు వచ్చే టైం ఇంకొక 2-3 monthsలో వస్తుంది, మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్న టైం కాబట్టి వాళ్ళకి ఆకలి తగ్గిపోవడము, లేకపోతే కొంచెం వాళ్ళకి పెయిన్ ఉంటుంది, లేకపోతే కొంచెం దురదగా ఉంటుంది ఆ పళ్ళు వచ్చే చోట. సో దానివల్ల కూడా తినడానికి ఇష్టపడరు, ఇష్టపడితే అవి కొరుకుతూ ఉంటారు. అది సో వాళ్ళకి అది ఆ గట్టిగా ఉన్నవి కొరుకుతూ ఉంటే వాళ్ళకి ఆ దురద కానీ లేకపోతే ఆ పెయిన్ కానీ కొంచెం తగ్గుతుంది. కాబట్టి సో ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది మేము కనుక్కోవడానికి ట్రై చేస్తామన్నమాట. అది సో అప్పుడు ఓకే, ఇది దీనివల్ల తింటలేదేమో బాబు, దీనివల్ల తింటలేదు పాప అని తెలుసుకొని దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాం. జనరలీ చిన్న పిల్లలకి 6 months అప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగానే అమ్మమ్మ నానమ్మలు పెట్టే ఫుడ్ ఒకటి ఉంటుంది. కానీ అది తినటం వల్ల ఈ టైంలో ఇప్పుడు పాతకాలం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ పప్పులు అవి పెడితే పిల్లలకు కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు న్యూట్రిషనిస్ట్గా 6 months నుంచి పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి, వాళ్ళ ఫుడ్ గురించి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. ష్యూర్. సో డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఎందుకు ఫస్ట్ గ్యాస్ వస్తుంది పిల్లలకి, ఎందుకు అంత గ్యాస్ వస్తుంది అంటే ఇప్పుడు దొరికే మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు కానీ ఏదైనా లైక్ బియ్యం కానీ ఇట్లాంటివి కొంచెం కల్తీ అనేవి ఉంటున్నాయి. ఆల్మోస్ట్ కల్తీయే, దట్ ఈస్ కరెక్ట్, ఆల్మోస్ట్ కల్తీనే. సో ఎంత ఆర్గానిక్గా తెచ్చుకుంటే ఇప్పుడు మన అమ్మమ్మలు తాతమ్మలు పంట పెంచుకున్నప్పుడు అదంతా చాలా డిఫరెంట్గా ఉండేది. భూమి కూడా చాలా న్యాచురల్గా ఉండేది. కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా వాడేవారు కాదు. ఇప్పుడు అది ఎక్కువ అయిపోయి
ధాన్యం మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అది దాని మూలంగా హెల్త్ అనేది దెబ్బతింటుంది. అంత చిన్న పిల్లలకి కూడా హెల్త్ దెబ్బతింటుంది అది. సో డెఫినెట్గా మీరు ఎక్కడ కొంటున్నారో చూసుకొని కొని చేయాలి. ఇప్పుడు అందరికీ ఆబ్వియస్లీ ఆర్గానిక్గా కొనడం అనేది అలవాటు ఉండదు, ప్లస్ అవకాశం ఉండదు, అందుబాటులో కూడా ఉండదు. కరెక్ట్. అది ఇంకొక పెద్ద ఇది. అండ్ ఆర్గానిక్గా అన్ని అమ్మినవి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి, కొంచెం ధరలు ఎక్కువ ఉంటాయి. అవును, సో అందరూ ఎఫోర్డ్ చేయలేరు. సో అప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలంట. సో యాజ్ న్యూట్రిషనిస్ట్ మేము ఏం చెప్తామంటే, మనం ఇట్లా కొంచెం వేపి లేకపోతే ఒక 2-3 గంటలు నానబెట్టి పప్పుని, ఓకే, దాని తర్వాత వండడం, మధ్యలో ఒకసారి నానబెట్టినప్పుడు ఒకసారి వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫ్రెష్ వాటర్లో నానబెట్టి అప్పుడు వండితే అప్పుడు కొంచెం ఆ గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది తగ్గుతుంది. చాలా వరకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు.